హోదాపై కాంగ్రెస్ వైసీపీలకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు టీడీపీ ఎంపీలు. ఢిల్లీ స్థాయిలో ఆందోళన చేయకుండా రాష్ట్రంలో చేస్తే ఏం లాభం ఉంటుంది అని అన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే వైసీపీ కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నాయని ఎంపీలు మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా నిధులు రాబట్టేందుకు ఢిల్లీ స్థాయిలో పోరాటం చేయడానికి తాము ఎప్పుడూ సిద్ధమేనని టీడీపీ ఎంపీలు తెలిపారు. గత 2 సంవత్సరాలుగా మనకిచ్చిన హామీలు ఏమీ కూడా నెరవేర్చలేదు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గత 2 రోజులుగా గాంధీ బొమ్మ దగ్గర నిరసన తెలియజేయటం, అలాగే పార్లమెంట్లో కూడా త్రూఅవుట్ గా కూర్చొని మేమందరం కూడా నిలబడి మా సీట్లలో నిలబడి నిరసన తెలియజేయటం జరిగింది. దాని మీద నిన్న ఆర్థిక శాఖ మంత్రులు అరుణ్ జైట్లీ గారు స్పందించి ముఖ్యమంత్రి గారితో చంద్రబాబు నాయుడు గారితో కూడా వారు మాట్లాడి మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాము, మేము దాని మీద ఏమన్నా తప్ప మేము వెగ్గొట్టి పారిపోవడానికి మేము సిద్ధంగా లేవు, మేము ఖచ్చితంగా అవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి నిన్న పార్లమెంట్లో అందరి సమక్షంలో వారు చెప్పిన మాట మీద గౌరవం ఇచ్చి ఒక వారం రోజులు చూద్దాం, స్పందన సరిగ్గా ఉంటే సరే, లేకపోతే మళ్లీ యాజిటేషన్ మొదలు పెడదామనే ఉద్దేశంతో వారి మీద ఇచ్చే గౌరవంతో మేము ఈ రోజు నుంచి యాజిటేషన్ ని విరమించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు గాని, వాళ్ళు అమలు చేయాల్సినటువంటి విభజన చట్టం గాని, వీటికన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ప్రత్యేక హోదా ఇవ్వడంలో గాని ఏదైతే కాస్త ఆలస్యం జరిగిందో, ఏదైతే కొంచెం నిర్లక్ష్యం జరుగుతుందో, వీటన్నిటి మీద కూడా ప్రజల తాలూకా మనోభావాలని మరొకసారి ఢిల్లీ స్థాయిలో పెట్టాలని చెప్పి 2 రోజులుగా కూడా మేము పోరాటం చేయడం జరుగుతుంది. పెద్దలు మురళీమోహన్ గారు చెప్పినట్టు గాంధీ బొమ్మ మీదే కాకుండా ఎదుటే కాకుండా పార్లమెంట్ లోపల కూడా మరి అక్కడ ఉన్నటువంటి సభ్యులు అందరికీ కూడా తెలియజేయాలని చెప్పి మరి అక్కడ కూడా మేము పోరాటం చేయడం జరిగింది. మా ప్రొటెస్ట్ అన్ని కూడా తెలియజేయడం జరిగింది. పార్లమెంట్ లో మరి స్తంభింపజేస్తే కాంగ్రెస్ పార్టీ సభ్యులు 44 మంది ఉన్నారు. లోక్సభలో వారి నాయకుడు మల్లికార్జున ఖర్గే గాని, రాహుల్ గాంధీ గారు గాని ఉన్నారు. ఒక్క మాట కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ఈ రోజున అక్కడ విజయవాడ కూర్చుని ఇక్కడ కూర్చుని చాలా విషయాలు చెప్తున్నారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఇదే రకమైన నాటకాలు ఆడి అటు తెలంగాణలో రావచ్చు టీఆర్ఎస్ తో కలిసి, ఇటు వైఎస్ఆర్ కలిపి ఆంధ్రలో రావచ్చు అని రాష్ట్రాన్ని అడ్డగోలు విభజించారు. విభజించిన తర్వాత రాష్ట్రానికి ప్రజలు గుణపాఠం చెప్పారు. మళ్లీ ఈ రోజున వారేదో న్యాయం చేస్తాం రాష్ట్రానికి అని చెప్తున్నారు. వారి చిత్తశుద్ధి ఉంటే, న్యాయం చేయాలనుకుంటే అక్కడ మాట్లాడటం కాదు, విజయవాడలో మాట్లాడటం కాదు, వైజాగ్లో మాట్లాడటం కాదు, ఢిల్లీలో లోక్సభలో 44 మంది సభ్యులు ఉన్నారు. మీకు రాజ్యసభలో మెజార్టీ ఉంది. ప్రభుత్వం చేపట్టే బిల్లులు అడ్డుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తే తప్ప నుంచి బిల్లులు పాస్ చేయమని చెప్పండి.